అస్సం శ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. కమనీయకిశోరముగ్ధమూర్తే కలవేణుకృణితాదృతతాననేందో మమ నాభి విజృంభతాం మురారేః మధురిం నః కణికాపి కాపి కాపి. మదశిఖండిశిఖండవిభూషణం మదనమందరముగ్ధముకాంబుజం వ్రజవధూనయనాంచలవంశితం విజయతాం మమ వాङ्మయజీవితం. భగవద్బంధులారా, శ్రీమన్మహాభారతం ఆదిపర్వంలో పౌష్యపర్వం అనేటటువంటి ఓ పర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ ఉపపర్వం అయినటువంటి పౌష్యపర్వంలో మనం ముందుకు వెళ్తున్నాం. ఉత్తంకదేశే కాలే అభ్యాగతః స్వాగతం తే వత్స త్వమనాగసి మయా న శస్తః శ్రేయస్తవోస్థితం సిద్ధిమాప్నోహీతి. అంటే ఉత్తంకుడు గురుకులాన్ని ఆ గుర్రం మీద రావడం జరిగింది. ఆ ప్రవేశించి గురుపత్నికి నమస్కరించడం జరిగింది. ఆ కుండలాలను ఆమెకు ఇవ్వడం జరిగింది. ఆమె అతనితో ఈ రకంగా మాట్లాడడం కూడా జరిగింది. ఉత్తంక, నీవు సరి అయినటువంటి సమయంలో సరి అయిన చోటికి వచ్చావు కుమార, నీకు స్వాగతం. నీవు అపరాధం చేయలేదు కనుక నేను శపించలేదు. నీకు శుభాలు కలుగుతాయి, సిద్ధిని పొందుతావు అని గురుపత్ని ఆ ఉత్తంకుడిని ఆశీర్వదించింది. అదోత్తంక ఉపాధ్యాయమభ్యవాదయత్ తముపాధ్యాయః ప్రత్యువాచ వత్తోత్తంక స్వాగతం తే కించిదం కృతమితి అని. తర్వాత ఉత్తంకుడు గురువుకు నమస్కారం చేశాడు. గురువు వెంటనే ఉత్తంక, నీకు స్వాగతమయ్యా, ఇంతవరకు ఏం చేశావు అని అడగడం. తముత్తంక ఉపాధ్యాయం ప్రత్యువాచ భోస్తక్షేణ మే నాగరాజేన విఘ్నః కృతోస్మిన్ కర్మణి తేవాస్మి నాగలోకం గతః అని. అప్పుడు ఉత్తంకుడు ఆ ఉపాధ్యాయుని గురువుగారికి ఇలా బదులివ్వడం జరిగింది. అయ్యా, నాగరాజు అయినటువంటి తక్షకుని వలన నేను నాగలోకం వెళ్ళవలసి వచ్చింది. తత్ర చ మయా దృష్టే ప్రియౌ తంత్రే అధిరోప్య పటం పయంచౌ తస్మశ్చి కృష్ణాః పితాశ్చ తంతవ కిం తత్ అని. అంటే అక్కడ నేను ఇద్దరు స్త్రీలను చూశానయ్యా. వారు మగ్గం మీద వడుగుతూ బట్టలు నేస్తూ కనిపించారు. అందులో నలుపు తెలుపు అనే పోగులు ఉన్నాయి. ఇదంతా ఏమిటి? తత్ర చ మయా చక్రం దృష్టం ద్వాదశారం షట్చైవం కుమారాః పరివర్తయంతి తదపి కిం పురుషాశ్చాపి మయా దృష్టః స చాపి కః అస్వచ్ఛాది ప్రమాణో దృష్టం స చాపి కః అని. అంటే అక్కడ నేను 12 ఆకులు కలిగినటువంటి చక్రాన్ని చూశాను. 6 కుమారులు దాన్ని తిప్పుతున్నట్లు చూశాను. అది ఏమిటి? నేను చూసిన పురుషుడు ఎవరు? అట్లాగే పెద్దదైన గుర్రం ఒకటి కనిపించింది, అదెవరు అని. పదిగచ్చత చ మయా ఋషభో దృష్టిస్తం చ పురుషో అధిరూఢస్తేనాస్మి పోపచార ముక్త ఉత్తం కాశ్య ఋషభస్య
పురీషం భక్షయ ఉపాధ్యాయేవాపితే భక్షమితి అని. నేను వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఒక ఎద్దును చూశాను. దానిని ఎక్కిన పురుషుడు గట్టిగా, ఉత్తంక, ఈ వృషభం యొక్క పేడను తిను, నీ ఉపాధ్యాయుడు కూడా తిన్నాడు అని చెప్పడం జరిగింది. అప్పుడు తతస్యవచమాత్మయ తద్వృషభస్య పురీషముపయుక్తం సచాపికః తదేతద్ భవతోపదిష్టమిచ్ఛేయం శ్రోతుం కి తదతి ససేనైవ ముక్త ఉపాధ్యాయః ప్రత్యువాచ. అప్పుడు ఆ పురుషుడు చెప్పిన ఆ మాటలను బట్టి వలన నేను ఆ ఎద్దు యొక్క పేడను తినడం జరిగింది. ఆ పురుషుడు ఎవరు, ఆ ఎద్దు సంగతి ఏంటి, ఇదంతా ఏమిటి, నేను మీరు చెప్పగా వినాలనుకుంటున్నాను అని ఉత్తంకుడు ఆ గురువుగారిని అడగడం జరిగింది. ఏతే ప్రియౌ దాత విధాత చే చే కృష్ణా పితా తంతవస్తే రాధ్యాని యదపి యచ్చక్రం ద్వాదసారం షడ్వై కుమారాః పరివర్తయంతి తేపి షట్ఋతవః ద్వాదసారా ద్వాదశమాసాః సంవత్సరక్రం. ఇద్దరు స్త్రీలు ధాత విధాత, ఆ నల్లని తెల్లని పోగులు రాత్రింబవళ్ళు, 6 కుమారులు తిప్పుతున్న ద్వాదశచక్రంలో 6 కుమారులు, 6 ఋతువులు, అట్లాగే 12 ఆకులు, 12 మాసాలు, చక్రం సంవత్సరం. యపురుష సవర్జన్యో యో అశ్వం చో అగ్నిద్రుషభః త్వయా పదిగచ్చత దృష్టః స ఐరావతో నాగరాట్. ఆ పురుషుడు పర్జన్యుడు, ఆ అశ్వం అగ్ని, నీవు దారిలో వెడుతూ ఉండగా చూచిన వృషభం గజరాజు ఐరావతం. యశ్చైవమతిరూఢ పురుషశ్చేంద్రో యదపి తే భక్షితం తస్య వృషభస్య పురీషం తదమృతం తేష హే వై ఖల్వసి తస్మిన్నాఘభవనేన వ్యాపస్త్యం అని. ఇక దానిని ఎక్కిన పురుషుడు ఇంద్రుడు, నీవు తిన్న ఆ ఎద్దుపేడ అమృతం, దానివలనే ఆ నాగలోకంలో నీవు మరణించడం జరగలేదు సుమా అని. స హి భగవానింద్రో మమ సభాత్వదనుక్రోశాదిమనుగ్రహం కృతవాన్ తస్మాత్ కుండలే గృహీత్వా పునరాగతోసి. ఆ ఇంద్రుడు నా స్నేహితుడు, నీ మీద దయతో నిన్ను ఇలా అనుగ్రహించాడు. ఆ కారణంగానే నీవు కుండలాలను తీసుకుని తిరిగి వచ్చావు. తత్సౌమ్యగమ్యతామనుజానే భవంతం శ్రేయో అప్యాప్యసీతి స ఉపాధ్యేయేనామజ్ఞాతో భగవాన్ మత్తంకః క్రుద్ధస్తక్షకం ప్రతికీర్షమానో హస్తినపురం ప్రతస్తే. కనుక సౌమ్యుడ, ఇక వెళ్ళవచ్చును, అనుమతిస్తున్నాడు, నీకు శుభాలు కలుగుతాయి అన్నాడు. ఉపాధ్యాయుడు అనుమతించాక మహాత్ముడైనటువంటి ఉత్తంకుడు కోపంతో తక్షకునిపై బదులు తీర్చుకోవడానికి హస్తినాపురానికి బయలుదేరడం జరిగింది. సహస్తినపురం ప్రాప్య చిరాద్విప్రసత్తమః సమాగచ్చత రాజానాం ఉత్తంకో జనమే జయం అని. అంటే ఆ విప్రోత్తముడు ఉత్తంకుడు శీఘ్రంగా హస్తినాపురం చేరి జనమేజయ మహారాజును కలుసుకున్నాడు. పురా తక్షశిలా సంస్థం వివృత్తమసరాజితం అపరాజితం సమ్యగ్విజనం దృష్ట్వా సమంతాన్మంత్రిభిర్రతం తస్మై జయాశిషపూర్వం యథా న్యాయం ప్రయుజ్య స ఉవాచైవం నచకాలే శబ్దసంపన్నయా గిరా. అంతకుముందే అతడు తక్షశిలకు వెళ్ళి సంపూర్ణ విజయుడై తిరిగి రావడం, మంత్రుల చుట్టూ కూర్చుని ఉన్న విజయుడైన రాజును చూసి ఉత్తంకుడు యథాన్యాయంగా ముందు అతనికి జయాశీస్సులు ప్రకటించడం, సమయం చూసుకుని చక్కని మాటలతో ఇలా చెప్పడం జరిగింది. ఉత్తంకుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. అన్యస్మిన్ కరుణీయే తు కార్యే పార్థివ సత్తమ బాల్యాదివ్యా అన్యదేవ తత్వం కురుషే నృపసత్తమ అని. ఉత్తంకుడు ఈ రకంగా అనడం, రాజోత్తమ, ఒక పని చేయవలసి ఉండగా నీవు అజ్ఞానంతో వేరొక పనిని చేస్తున్నావు సుమా. ఏవముక్తస్తు విప్రేణ సదరాజా జనమే జయం
అర్చయిత్వా యదా న్యాయం ప్రత్యువాచ ద్విజోత్తమం. కృష్ణుడు ఇలా చెప్తున్నాడు. విప్రుడు ఇలా అనగానే జన్మజయ మహారాజు అతనిని తగిన రీతిగా పూజించి అతనితో ఈ విధంగా మాట్లాడటం జరిగింది. జనమేజయుడు అంటున్నాడు, ఈ ప్రజలను పరిపాలించడం ద్వారా నేను నా క్షత్రధర్మాన్ని పాటిస్తున్నాను కదా, నేను చేయవలసిన ఏమున్నది, మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అని ఉత్తంకుడిని అడగడం జరిగింది. అప్పుడు స ఏవ ముక్తస్తు నృపోత్తమేవ ద్విజోత్తమ పుణ్యకృతాం వరిష్ఠ ఉవాచ రాజానమ మదీవ సత్వం స్వమేవ కార్యం నృపతే కురుష్వ. ఉగ్రశివుడు చెప్తున్నాడు, నృపోత్తముడు ఇలా అడగగానే పుణ్యాత్ముడు గరిష్ఠుడైనటువంటి విప్రోత్తముడు ఉదారహృదుడైనటువంటి ఆ రాజుతో, అది నీ పనే, నాది కాదు, దానిని నీవే చేయాలి అనడం జరిగింది. తక్షకేన మహీంద్రేంద్రేణ తే హంసితం సితా తస్మై ప్రతికురుష్వత్వం స్వప్నగాయ దురాత్మని. ఇలా ఉత్తంకుడు ఇలా చెప్పసాగాడు, మహపాలోత్తమ, తక్షకుడు నీ తండ్రిని చంపాడు, ఆ దుర్మార్గుడైన ఆ నాగునిపై నువ్వు ప్రతీకారం తీర్చుకో అన్నాడు. కార్యకాలం హిమన్యేహం విదృష్టస్య కర్మణః తద్గచ్చాపచితం రాజన్ పితుస్తస్య మహాత్మనః. శాస్త్రదృష్టితో చేసే కర్మకు అంటే సర్పయజ్ఞరూపమైన కర్మ ఇది తగిన సమయం అని నేను భావిస్తున్నాను. కాబట్టి రాజా, మహాత్ముడైన నీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరమని చెప్పాడు. దేవ అవ్యాపరాధీ సదృష్టో దుష్టాంతరాత్మన పంచత్వగత్ రాజా వజ్రహతైవ ద్రుమః. ఏ అపరాధం చేయని నీ తండ్రిని ఆ దుష్టాత్ముడు కాటు వేశాడు కదా, దానితో వజ్రాయుధం చేత కొట్టబడిన చెట్టు వలె అతడు నేలకు గిడాడు కదా. జలదర్ప సముత్సిక్త తక్షక స్వప్నగా పన్నగాదమః అకార్యం కృతవాన్ పాపయో దశద్పితరం తవ. బలదర్ప సముత్పిక్త తక్షకపన్నగాదమః అకార్యం కృతవాన్ పాపయో దశద్పితరం తవ. పన్నగాధముడైనటువంటి తక్షకుడు బలగర్వం చేత మిడిచిపడ్డాడు కదా, ఆ పాపాత్ముడు నీ తండ్రిని కాటువేసి సకృత్యం చేశాడయ్యా. రాజర్షివంశ గోప్తారం అమర ప్రతిమం నృపం అని. అంటే నీ తండ్రి రాజర్షి వంశాలను రక్షించే దైవతుల్యుడు, అట్టి రాజును రక్షించాలని వస్తున్న కాశ్యవుడనే బ్రాహ్మణుని పాపకృత్యాలను చేసే తక్షకుడు వెనక్కి పంపి ఆయన అన్యాయం చేశాడు కదా. హోతుమర్హసితం పాపం జ్వలితే హవ్యవాహనే సర్పసత్రే మహారాజ త్వరితం తద్విధేయత. మహారాజా, ఆ పాపిని మండుతున్న అగ్నిహోమంలో చెయ్యి, అందుకు త్వరగా సర్పయాగం చెయ్యి. ఏవం పితుశ్చాపచితం కృత్వాస్త్యం భవిష్యసి మమ ప్రియం సుమహత్కృతం రాజన్ భవిష్యతి కర్మణం పృథివీపాలమరేణ దురాత్మన విగ్రహ కృతో మహారాజ గుర్వర్ధం చరతో నగ. రాజా, ఇలా చేస్తే నీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్న వాడే అవుతావు కదా, నాకు కూడా మిక్కిలి ప్రీతి కలుగుతుంది మహారాజా. గురు కార్యార్థమై వెళుతున్న నాకు ఈ దుర్మార్గుడు కార్యయోజన కల్పించాడయ్యా అని చెప్పడం. అప్పుడు ఇది విని రాజు తక్షకునిపై కోపించాడు. హవిస్సు చేత అగ్ని ప్రజ్వలినట్టుగా ఉత్తంగిన మాట చెప్పగానే హవిస్సు చేత అతనిని కోపాగ్ని జ్వలింపచేసింది. అపృచ్ఛత్ సతదా రాజా మంత్రినిస్తాన్ దుఃఖితః ఉత్తంకస్యైవ సాం విద్యే పితుం స్వర్గగతిం ప్రతి. అప్పుడు ఆ రాజు మిక్కిలి దుఃఖంతో ఉత్తంకుని సన్నిధిలోనే తన తండ్రి స్వర్గం ప్రాప్తించేటట్టుగా గురించి ఆ మంత్రులను అడగడం జరిగింది. అయితే తదైవ హి స రాజేంద్ర తోకాప్లుతో భవత్ యదైవ వృత్తం పితరం ఉత్తంకాద శృణోత్ తదా అని. అంటే తన తండ్రి మరణ వృత్తాంతాన్ని ఉత్తంకుని వలన విన్నప్పుడే ఆ రాజేంద్రుడు దుఃఖ శోకాలలో మునిగిపోవడం జరిగింది. ఈ విధంగా ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి పౌష్యపర్వణి తృతీయోధ్యాయ. ఈ ఆదిపర్వంలో ఉపపర్వం ఈ రకంగా మనం అన్వయం చేసుకోవడం జరిగింది. మిగిలిన భాగాన్ని ముందుకు వెళుతున్నప్పుడు మనం తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణం వందే జగద్గురుం.